ఈరోజు వీడియోలో హెల్దీగా దోశలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రెగ్యులర్గా మనము బియ్యం దోశలు వేసుకుంటున్నాం కదా, దాంతోపాటు మరికొంచెం హెల్దీగా జొన్నలతో హెల్దీగా ప్రిపేర్ చేసుకునే దోశలు చూపిస్తాను. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా బియ్యము, 1/2 కప్పు దాకా ఉద్దులు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బియ్యం స్కిప్ చేసుకోవచ్చు. 1/2 కప్పు దాకా జొన్నల్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల దాకా మెంతుల్ని, పిడికడన్ని కందిపప్పుని, పిడికడన్ని శనగపప్పుని తీసుకుంటున్నాను. మీరు ఇదే పిడికడన్ని కాకుండా హాఫ్ కప్పు క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. సో నేను ఒక పిడికడన్ని అటుకులను కూడా వేసుకుంటున్నాను. అటుకులు వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది, స్మూత్గా వస్తుంది, టేస్టీగా వస్తుంది. ఇవన్నీ వేసుకొని 2 సార్లు వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత మిక్సీ పట్టుకొని రాత్రి అంతా పులియబెట్టుకోండి. నేను అందరూ రెగ్యులర్గా దోసపిండి ఎలా పట్టుకోవాలో తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు. సో ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఓవర్ నైట్ వదిలేసారంటే పుండి పులిసి మార్నింగ్కి దోశలు వేసుకోవడానికి రెడీ అయిపోతుంది. మీరు కొంచెం పిండిని తీసుకొని ఉప్పు, వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దోశల ప్యాన్ని బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, ఇలా ఆనియన్తో రుద్దారంటే దోశలు అనేది పర్ఫెక్ట్గా పాడవకుండా వస్తాయి. తర్వాత బాగా పెనం వేడెక్కిన తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని ఈ విధంగా మీకు మందంగా కావాలంటే మందంగా, పల్చగా కావాలంటే పల్చగా స్ప్రెడ్ చేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో దోశని బాగా కాలే వరకు కాల్చుకోవాలి. కాలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ విధంగా ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి తిప్పుకొని ఇంకో పక్క కూడా కొంచెం కాలిన తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొడి దోశ వేసుకుంటున్నాను. అలాగే ఆలు కర్రీని కూడా చేసుకుంటున్నాను. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీ కూడా ఉంటుంది, హెల్తీ కూడా. ఒకసారి ఇలా ట్రై చేయండి. రెగ్యులర్గా చేసుకునే దోశలను మరి కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.